కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం ప్రభువారు మనకు అనుగ్రహించారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండం 24వ అధ్యాయం 28 నుండి 31 వరకున్న వాక్య భాగము. 31వ వాక్యాన్ని చదువుతున్నాను. లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము. నీవు బయట నిలువనేలా ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితి నన్నెను. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రం. చదవబడిన వాక్యం మీది, వినుచున్నవారు మీ వారు. మీ దాసుడనైన నన్ను పరిపూర్ణంగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం అందరికీ తోడయుండునుగాక. యేసునామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మనము ప్రార్థించి ప్రకటించినట్లుగా మరి 12, 13, 14, 15 తేదీల్లో ఉపవాస ప్రార్థనలు, 15 యానివర్సరీ ఆరాధనలు మనకు జరుగుతున్నాయి. ప్రార్థించండి. అవకాశం ఉన్నవాళ్ళు సమీపముగా వచ్చి పాల్గొనండి. అవకాశం లేని వాళ్ళు తప్పక లైవ్లో పాల్గొనాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రతిదినం దేవుని వాక్యాన్ని ధ్యానించి మీకు అందించడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ మంచి సదవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ మీకు నిండు మనసుతో వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. మీరు వింటున్న వాక్యం మీ దగ్గర ఆగిపోకుండా తప్పక కనీసం ఒక 5 వ్యక్తులకైనాను ఈ వాక్యాన్ని మీరు పంపవలెనని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఆత్మీయులారా, మరి ఈరోజు ఈ వచనాలలో లాబాను యొక్క పరిచయాన్ని మనం చేసుకునబోతున్నాం. లాభం కాదండోయ్, లాబాను. ఈయన బెతుయేలు కుమారుడు. ఈ బెతుయేలు నాహోరు కుమారుడు. నాహోరు అబ్రహాము కుమారుడు. ఓకే, ఈ లాబాను ఇస్సాకు భార్య అయిన రిబకాకు అన్న. లాబానులు ఎంతమంది ఉన్నారు, వారి యొక్క పేరు, అర్థము మరుసటి దినాన మనం తరువాత వాక్యాలు వినబోతున్నాం. అయితే ఈ లాబాను గురించి ఒక చిన్న మాటను మీకుతో పంచుకోనాలనుకుంటున్నాను. ఈయన అంటున్నాడు ఎలియాజర్ని చూచి, ఎలియాజర్ గారు, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము. నీవు బయట నిలువనేలా, మీరు భుజించడానికి ఆహారము, మీ యొద్దనున్న ఒంటెలకు నీళ్లు, గడ్డి, స్థలము మా యొద్దనున్నాయి. కమ్ ఇంటూ, లోపలికి రండి అని ఆహ్వానిస్తున్నాడు. నిజానికి లాబాను యొక్క ప్రేమ, లాబాను యొక్క ఆప్యాయత ఎనలేనివి.
వర్ణింప సఖ్యము కానివి అన్నట్లుగా మనకి ఈ భాగంలో కనిపిస్తుంటాయి. మీకు ఒక ప్రశ్నతో వాక్యంలోకి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. అయితే ఇదే లాబాను కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే రెబెకా వివాహం కొరకు వెళ్ళి ఇస్సాకు గారిని వివాహం చేసుకున్న తర్వాత ఇస్సాకును రెబెకాను దేవుడు ఆశీర్వదించి కమల పిల్లలు ఇచ్చిన తర్వాత కమల పిల్లలు ఒక ఆయన ఏసావు, రెండోవాడు యాకోబు. యాకోబు పెరిగి పెద్దవాడయ్యాడు, అన్నదమ్ములకు పడక మరి మామగారి ఇల్లైన లాబాను ఇంటికి వస్తాడు. లాబాను ఇంట్లో 20 సంవత్సరాలు ఉంటాడు. 20 సంవత్సరాలకి మరి తర్వాత తన తండ్రిని తన స్వదేశాన్ని చూడవలనే ఆశతో తిరిగి యాకోబు కనానుకు బయలుదేరతాడు. అప్పుడు ఈ లాబాను ఏం చేస్తాడంటే కొంతమందిని వెంట పెట్టుకుని యాకోబునకు కీడు చేయడానికి, ఒక భాషలో చెప్పాలంటే చంపడానికి బయలుదేరాడు. గమనించండి, ఒకప్పుడు లాబాను ఎలియాజరును చూసి యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రా అని పిలిచాడు. కొన్ని సంవత్సరాలకు యాకోబును చూచి కత్తి పట్టుకుని వెంట పడుతున్నాడు. అప్పుడు లాబానే, ఇప్పుడు లాబానే. ఏంటి ఇంట్లో మార్పు? ప్రియులారా, కొంచెం దృష్టి పెట్టండి. ఎందుకు ఇలా జరిగింది? ఒకప్పుడు లాబాను ఓ పనివాడు వస్తే, ఓ ఇంటి పెద్ద దాసుడు వస్తే ఆశీర్వదించబడిన వాడా అంటూ ఆహ్వానించిన వ్యక్తి కదా. మరి ఒకప్పుడు స్వతహాగా రక్త సంబంధి అయినటువంటి మరి యాకోబు విషయంలో ఎందుకు అలా ప్రవర్తించాడు? లాబానులో రెడ్డివ మనసు అన్నది ఏమైనా పనిచేస్తుందంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు అలా చేశాడు? బహుశా మీకు ఒక ఆలోచన రావాలి. పాటికే ఎలియాజరు దేవుని చిత్తంలో బయలుదేరి వచ్చాడు కనుక ఎలియాజరుతో కూడా దేవుడు ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాము కూడా అంటాడు కదా, నీకు ముందు నా దేవుడు తన దూతను పంపుతారని. కనుక ఎలియాజరుకి ఆహ్వానం దొరికింది. యాకోబు దేవుని చిత్తంలో కాదు, తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడని. అందుకే దేవుని చిత్తంలో వెళ్ళాడు కనుక అతనికి ద్వారాలు తెరవబడ్డాయి. దేవుని చిత్తములో కాకుండా స్వతహాగా వెళ్ళాడు కనుక ఆయన ద్వారాలు ముయ్యబడ్డాయి అంటారా? కాదు. ఎందుకంటే యాకోబు 28వ అధ్యాయంలో నీవు నాకు తోడై ఉండి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నువ్వు నాకు ఇచ్చిన ఎడల నేను తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ బలిపీఠం కడతానన్నారు. అంటే యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. మరి ఎందుకు లాభాన్ని ఎలా మాట్లాడవలసి వచ్చింది? ఆ పరిస్థితులు వేరు, ఈ పరిస్థితులు వేరా? నో కాదు. ఆన్సర్ ఏంటంటే పిల్లరా, మొదటి వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. దీని సమాధానం చెప్తాను. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రా అన్నారు. ఎవరు దేవుని చేత ఆశీర్వదించబడతారు? ఎవరు దేవుని ద్వారా దీవెన పొందుకుంటారు అని మనం చూస్తే, చూడండి, దేవుని వాక్యంలో పలు సందర్భాలలో పిల్లరా శ్రేష్టమైన సంగతులు చెప్పబడతాయి. సామెతల గ్రంథం 18:16లో ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కొలుగజేయును, అది గొప్పవారి ఎదుటకు వారిని రప్పించునుంది. ఇప్పుడు ఎలియాజరు గారు రెబెకా ఎప్పుడైతే కడవను చేతి మీదకు దించుకుని నీళ్లు పోసిందో ఆమెకు శ్రేష్టమైనటువంటి కానుకలు ఇచ్చాడు కదా, ముక్కు, కమ్మి, ఇలాంటివన్నీ. నా దేవుని ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుడు తన ప్రయాణంలో తోడై నడిపించారు. ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా దేవుని కొరకు మనం ఏది వెచ్చించామో, సమయమా, బాహ్య సంబంధమైన ప్రయాస, నువ్వు తినే ఆహారమా, దేవుడు నీకు ఇచ్చిన దానిలో ప్రథమ ఫలమా, ఏది మనము ప్రభువు కొరకు వెచ్చించి ఉన్ననో ఆ ఫలము ప్రభువు మనకు దయచేస్తాడు. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఓ విత్తనాన్ని భూమిలో వేస్తే అది మొలచి ఎదిగి ఫలించి ఫలాలు యజమానికి ఇచ్చినట్లుగా ప్రభువు కొరకు చేసినది, ప్రభువు కొరకు ఇచ్చినది ఆ ఫలంగా దేవుడు మనకిస్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి.
దేవుని కొరకు అగ్నిగుండములో కూడా వెళ్ళడానికి భక్తులు సిద్ధపడ్డారు. దేవుడు వారి కొరకు అగ్నిగుండములోకి 4 వ్యక్తిగా వచ్చాడు. ఆత్మీయులారా, దేవుని యొక్క ఆశీర్వాదం మనం అలా చూస్తాం. ఇక తర్వాత విషయం ఏంటంటే, ఇప్పుడు లాబాను ఎందుకు ఇలా చేశాడు అనుకున్నాం కదా. లాబాను ఎలియాజరు వచ్చినప్పుడేం ప్రేమను కురిపించాడు, యాకోబు వస్తేనే 33 చెరువులు నీళ్లు తాగించాడు. ఆయన్ని మమ్మారు జీతాలు మారుస్తూ 10 మార్లు చేశాడు. ఎందుకు ఇలా జరిగిందంటే ఒక విషయం చెప్తాను. ఎలియాజరు లాబాను ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ని దినాలు ఉన్నాడు? 10 దినాలు ఉన్నాడు. 10 దినాల తర్వాత తాను ఎలా వచ్చాడో అలాగే తిరిగి వెళ్ళిపోయాడు. లాబాను యొక్క సహోదరిని పెండ్లి కుమార్తెగా సిద్ధపరచుకుని తీసుకెళ్ళాడు. అంటే వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోయాడు కదా. మరలా ఇంకెప్పుడైనా కనిపించాడా? కనిపించలేదు. కొద్ది దినాలే ఉన్నాడు, మౌనంగా వెళ్ళిపోయాడు. యాకోబు ఏం చేశాడు? 6 సంవత్సరాలు మామూలుగా పనిచేశాడు. 7 సంవత్సరాలు రాహేలు కొరకు లేయం చేసుకున్నాడు. మరలా 7 సంవత్సరాలు రాహేలు కొరకు, అంటే 7, 7, 14, 14, 6, 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాల్లో ఎండకెండాడు, వానకు తడిచిపోయాడు, మంచుకు నానిపోయాడు. ఒంటరిగా వచ్చిన వాడు, చేతికర్ర పట్టుకుని దాటినవాడు 2 సమూహాలుగా, అంటే 2 భార్యలు, 2 ఉపపత్నులు, దగ్గర 13 పిల్లలనేమో కన్నాడు. మందలు, పనివారులు బహు విస్తారమని ఒక దేశంగా వృద్ధి చెందాడు. తీరా లాబాను మొదట్లో 20 సంవత్సరాల క్రితం లాబాను ఎలా ఉన్నాడో 20 సంవత్సరాల తర్వాత కూడా లాబాను అలాగే ఉన్నాడు. అంటే మొదట్లో యాకోబు ద్వారా తాను దీవించబడ్డాడు. తర్వాత కాలంలో యాకోబు అక్కడ అభివృద్ధి చెందాడు. కనుక యాకోబు అభివృద్ధి ఎదుట లాబాను యొక్క అభివృద్ధి కనిపించదు. ఇక ఇప్పుడు యాకోబుకి ఎలియాజర్కి ఎంత తేడా అంటే, ఎలియాజరు వచ్చిన పని ఏదో చక్కపెట్టుకుని తను మౌని అయి వెళ్ళిపోయాడు. యాకోబు ఆయన కళ్ళ ఎదుట అభివృద్ధిలోకి వచ్చాడు. ఈ అభివృద్ధి చూసినటువంటి లాబానికి ఈర్ష్య కలిగింది. ఆత్మీయులారా, వింటున్నారా? దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ నేచర్. అది మానవ స్వభావం. తన కన్నుల ఎదుట ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి వెళితే అవతలి వ్యక్తి వారవలేడు. మీరు సమాజంలో కూడా చూడండి, ఎంత స్నేహితుడైనా, ఎంత మిత్రుడైనా, ఎంత పరిచయస్తుడైనా, ముందు నిలబడి నమస్తే సార్ అని అన్నా, ప్రైజులాడు పాస్టర్ గారు అన్నా, వారి కళ్ళ ఎదుట ఒక వ్యక్తి అభివృద్ధి చెందితే అవతలి వ్యక్తి చూచి వారవలేడు. మొదటున్న ప్రేమ ఉండదు. ఆత్మీయులారా, లాబాను మొదట ఎలియాజరు విషయంలో కనపడిన ప్రేమ ఆప్యాయతలు యాకోబు విషయంలో కనపడవు. అది మానవ నైజం. కనుక దేవుని పిల్లలకి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మన ఆశీర్వాదం, మన అభివృద్ధి అది దేవుని వలన జరగాలి. దేవుని వలన జరిగిన అభివృద్ధి, ఆశీర్వాదం దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. దేవునికి కీర్తి తెచ్చేదిగా ఉండాలి. లాబాను యొద్ద నుండి యాకోబు వేరైపోయాడు. సమస్యలు అక్కడితో లేకుండా పోయింది. దేవుని పిల్లలుగా మన జీవితంలో ఎలా దీవించబడాలి, ఎలా మన స్వభావాన్ని కట్టుకోవాలో విన్నాం. ఆ కృపతో దేవుడు మన దీవించునుగాక. తండ్రి దేవ స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. ఆమేన్.